మనం ఎదగడానికి ఏం నమ్ముతామో తెలుసా? మనం ఎదగడానికి వాస్తులు నమ్ముతాం. ఇప్పటికీ మనలో వాస్తు పిచ్చి పోలా. ప్రతిదానికి అయ్యగారు అయ్యగారు అయ్యగారు. ఇల్లు కట్టేటప్పుడు మాత్రం సిద్ధాంతి గారు సిద్ధాంతి గారు సిద్ధాంతి గారు. వాస్తులు నమ్మడం కంటే బుద్ధిహీనమైన తెలివి తక్కువమైన పని ఇంకొకటి లేదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. వాస్తులో ఏమీ లేదు. ఒకవేళ ఉండుంటే మనం అన్ని దేశాల కంటే గొప్పగా ఎదుగుండాల్సింది ఇప్పటికీ. నేను మొన్న కువైట్ వెళ్ళాను, అంతకుముందు అబుదాబి వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, ఇలా చాలా దేశాలకు వెళ్ళొచ్చాను. ఎక్కడికి వెళ్ళాను నేను వాళ్ళని అడిగాను, మీరు వాస్తులు నమ్మరా, ఇంత డెవలప్ ఎట్లా అయ్యారు? వాళ్ళు అంటారు, వాట్ ఈస్ దాట్? వాస్తు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అసలు. అదే ఏదో ఒక మూలన బరువు పెట్టకూడదు, బరువు తీసేయాలి, చెట్టు ఉండకూడదు, బాత్రూమ్ ఉండకూడదు, గుడి అక్కడ ఉండకూడదు, పడుకోవడం ఇక్కడ ఉండకూడదు, లేవడం ఇక్కడ ఉండకూడదు. ఇవన్నీ నీకు తెలీదా? ఐ డోంట్ నో. దెన్ వాట్ డూ యు నో? వాడు ఏమంటాడు తెలుసా? బుద్ధిగా ఉండడం, కావలసినంత ఇంటిని వెంటిలేషన్లో ఉంచుకోవడం, కావలసినంత వెలుగు, కావలసినంత గాలి, ఖచ్చితంగా సరి అయిన భోజనం, సరి అయిన నిద్ర, బుద్ధి కలిగిన పని. మా డెవలప్మెంట్కి అదే కారణం అంటారు. జపాన్ వాళ్ళు చూడండి, ఎప్పుడు వాళ్ళు కొట్టుకుపోయినా, భూకంపాలు వచ్చినా మళ్ళీ వెంటనే 2-3 సంవత్సరాలు నిలబడిపోతారు. ప్రపంచం అంతా కరోనా వచ్చి విలవిల్లాడిపోతుంటే కొన్ని దేశాలు కరోనాని ఎలా అణచాలి అని చెప్పి దానికి మందులు కనుక్కునే పనిలో ఉన్నారు. మనం గూట్లో ఉండి సంచులు ఎప్పుడు వస్తాయో చూస్తున్నాం. సహాయం సంచులు, సహాయం సంచులు. దేవుని ప్రజ, వాస్తును నమ్ముకొని ఏమి ఎదిగావు నువ్వు? ఎప్పుడు ఎదిగావు నాకు చెప్పు. వాస్తు ఎప్పుడు అబద్ధమే. దిక్కులను నమ్ముకొని నువ్వు ఎప్పటికి కూడా ఎదగలేవు. దేవుడే నీకు దిక్కవ్వాలి, దిక్కులను సృష్టించిన వాడే నీకు దిక్కవ్వాలి. అప్పుడు నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన అన్నాడు, ఈ ఇంట్లో ఎవరున్నా సరే చనిపోయారు సార్, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఉంటే ఎవరికి బాగో జరగలేదు సార్, ఆ ఇంట్లో ఎప్పుడు బాగుండదు సార్, ఆ ఇంట్లో ఎవరున్నా సరే సమస్యలు, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి, ఉద్యోగాలు దెబ్బతింటాయి, ఆ ఇల్లే మంచిది కాదు సార్ అన్నారు. అదే ఇంట్లో ఉండి నేను ఎదిగి చూపించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ పక్షమునుంటే నీకు విరోధి ఎవడు? నా స్నేహితుడు ఒకడు ఉంటాడు సంగారెడ్డిలో, వాడు జమీందారీ కుటుంబానికి సంబంధించిన వాడు. మా నాన్నగారు వాళ్ళందరూ బాగా పరిచయస్తులు, వాళ్ళ నాన్నగారు మా నాన్నగారులు జమీందారులు. వాడి ఇంటికి వాళ్ళ నాన్నగారు వాడికి ఒక పెద్ద ఇల్లు గిఫ్ట్గా కట్టించాడు, వారసత్వంగా. ఒక పెద్ద, వాళ్ళకు 3 అన్నదమ్ములు, 3కి కూడా పెద్ద పెద్ద ఇల్లు. ఒక్కొక్కటి ఇల్లు ఒక్కొక్క 1/2 ఎకరా స్థలంలో ఉంటుంది. అంత పెద్దగా ఇల్లు కట్టుకున్నారు చక్కగా. ఇంటి బయట మొత్తం పెరటు, ఎక్కడ చూసినా సరే చక్కటి పువ్వులు, చెట్లు, ఫలాల చెట్లు, మామిడి చెట్టు, జామ చెట్టు, అది ఇది లేదు, మొత్తం అన్నీ ఉంటాయి వాళ్ళ పెరట్లో. చక్కగా ఆనందకరమైన కుటుంబం. వాడు ఏదో బిజినెస్ పెడితే సక్సెస్ అవ్వట్లేదని అడిగాడంట. అడిగితే చెప్పారంట, అసలు సమస్య బిజినెస్లో కాదు, నీ బుద్ధిలో కాదు, నీ కాంపౌండ్ వాళ్ళ 4 అడుగులు లోపట ఉంది, బయటికి గట్టన్నారంట. మీకు తెలుసు అది ఎంత పెద్ద? 1/2 ఎకరాకున్న కాంపౌండ్ వాళ్ళంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దది. మొత్తం కూల్చేసాడు. కూల్చేసి 4 అడుగులు బయటికి కట్టాడు. నేను అన్నాను, అరే నీకేమైనా పిచ్చా? కట్టేటప్పుడు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు మళ్ళీ కూల్చి కడతానంటే ఏమిటి? పర్వాలేదులే అన్నాడు. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాను నేను. ఒకసారి వెళ్ళేసరికి పెద్ద చెట్టు, వాడు చిన్నప్పటి నుంచి ఉంది ఆ చెట్టు, వాళ్ళ ఇంటి ముందే వేప చెట్టు, అది కొట్టేశాడు. ఏమిటంటే అది కలిసి రాదంట అంట. వీడు పెరిగేదాకా కలిసి వచ్చి ఇప్పుడు కలిసి రావట్లేదంట అది. ఇంకొకసారి ఏమో ఒక పెద్ద బాత్రూమ్, అందమైన బాత్రూమ్ అండి, చాలా బాగా ఎక్కువ డబ్బులు పెట్టి కట్టించుకున్నారు, అది కూల్చేసాడు. ఏమిట్రా, ఇక్కడ ఉండకూడదంట. మళ్ళీ ఒకసారి వెళ్ళేసరికి విచిత్రం, ఒకసారి పెద్ద బీరువా తీసేసి ఇటు పెట్టాడు, ఫ్రిడ్జ్ తీసి ఇటు పెట్టాడు, కిచెన్ కూల్చేసి అక్కడి నుంచి ఇక్కడ మూలకు కట్టుకున్నాడు. ఏం చేస్తున్నావురా? కలిసి రావట్లేదురా. ఒకసారి కూర్చో, అసలు ఏం కలిసి రావట్లేదు నీకు? దిక్కుల్లో ఏది ఎక్కడుండాలో ఉండకపోతే ఇంటికి ఏది కలిసి రాదంట అన్నాడు. నేనన్నాను, అరే పిచ్చోడా, నీకు మొత్తం కూల్చి కట్టడానికి ఎంత ఖర్చు అయింది? ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి. కూల్చి కట్టడానికి నీకు ఎంత ఖర్చు అయిందని అడిగితే వాడు అన్నాడు, అప్పుడు 65 లక్షలు అయిందంట. వెనకేసుకుంటే అన్నీ కలిసి వచ్చేవి కదా. ఆ 65 లక్షలు వెనకేసుకుంటే అన్నీ కలిసి వచ్చేవి కదా.
ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ పిచ్చి మాటలు? బట్ట మారిస్తే పరిస్థితులు మారిపోతాయా? స్థలాలు మారితే పరిస్థితులు మారిపోతాయా? బుద్ధి మారితే అన్నీ మారిపోతాయి. బుద్ధి మారితే అన్నీ మారిపోతాయి. మీలో ఎంతమందికి కాఫీ డే తెలుసు? కాఫీ డే అనే సంస్థ, కాఫీ డే అనే ఒక సంస్థ ఉంది. అవి నష్టాల్లో ఉండి దాదాపుగా 200 కోట్ల రూపాయల అప్పులైపోయి ఒక ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు. కానీ తన భర్త చనిపోయిన తర్వాత కూడా నిలబడి అదే సంస్థను చేపట్టి 200 కోట్ల అప్పు కట్టేయడం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా బ్రాంచులు ఇంకా పెంచుకుంటూ 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 వెళ్ళింది. ఈరోజు 1000 కోట్లకు అధిపతి. వాస్తు మారినందుకు ఆమె మారిందా? ఆమె స్థిరంగా బలంగా బుద్ధిగా ఉన్నందుకు ఆమె జీవితం మారిందా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎడారిలో ఉంది దుబాయ్. ప్రతి ఒక్కరు ఏమనంటే దుబాయ్ అంటారు కదా. హబీబీ కమ్ టు దుబాయ్ అంటారు. హబీబీ అంటే ప్రియమైన వాడ, దుబాయ్కి రా అని అర్థం. అవునా? ఎవరైనా సరే దుబాయ్కి వెళ్దామంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. నాకు చెప్పండి, అది ఎడారిలో కదా ఉంది. దుబాయ్లో నిర్మాణం చేయడానికి మన దేశం నుంచి వస్తువులు కొనుక్కెళ్తారు తెలుసా? ఐరన్ అవన్నీ కూడా చుట్టూ వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రతి దేశం నుంచి ఐరన్ వెళ్తుంది, రకరకాల వస్తువులు వెళ్తాయి. వాళ్ళు అంత అందంగా ఎడారిలో ఒక అద్భుతాన్ని సృష్టించుకున్నారు. వాళ్ళు ఏ వాస్తుని నమ్మరు, వాళ్ళు ఏ వాస్తుని నమ్మరు, అంత ఎదిగారు. మరి ఇన్ని వాస్తులు నమ్మి మనం ఎందుకు ఎదగలేదు? ఇప్పుడు అర్థం కావట్లా? బుద్ధి మారితే కదా అన్నీ మారుతాయి. నేనంటాను, సంఘాలు మారితే కూడా ఆశీర్వదించబడడు. నీ ఆలోచన మారిన తర్వాత నువ్వు ఆశీర్వదించబడడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆలోచన మారలేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఎప్పుడైనా మీ అయ్యగారు, అమ్మ ఎలా ఉన్నావు తల్లి, నీ కుటుంబం ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారా? ఎప్పుడు అడుగుతారు కదా. నువ్వు కొంచెం దిగులుగా బాధగా కన్నీళ్ళతో ఉంటే, అమ్మ భర్త ఇంకా మారలేదమ్మా, నీ అబ్బాయి ఇంకా మారలేదమ్మా, నీ ఇంట్లో కష్టం ఎలా ఉందమ్మా, అప్పులన్నీ పోయాయా, నీ గురించి ప్రతిసారి అడుగుతాడా అడగడా? ఇదిగో నేనేం చెప్పాను, అయితే ఇలాగ చెప్పమన్నా, లేదా ఇలా అనమన్నా. మీ సేవకుడు మిమ్మల్ని అలా అడుగుతాడా అడగడా? చాలా సంఘాల నుంచి వచ్చారు మీరు. మీ సేవకులు అలా అడుగుతారా అడగరా? మీరు ఎప్పుడైనా అడిగారా మీ సేవకుని, అయ్యగారు మీ పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంది, ఇంత కష్టపడుతున్నారు కదా, అప్పులు బాధలు అంటున్నారు, మాకే కాదు మీకు కూడా ఉన్నాయి కదా, మీకు నెమ్మది ఉందా, సమాధానంగా ఉన్నారా, ఇంట్లో అంత బాగుందా? ఎప్పుడైనా అడుగుతామా? అబ్బే. మరి ఆలోచన ఎక్కడ మారింది? ఎప్పుడు నన్నెవరు పట్టించుకుంటారు కాదు, నేనెవరిని పట్టించుకోవాలి. ఎప్పుడు నాకు నచ్చింది జరగడం కాదు, నేనెప్పుడు దేవునికి నచ్చినట్లు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి చిన్నదానికి అలగడం గొప్ప విషయం కాదు, ఎదిగావన్నట్టుగా నిరూపించుకొని నిలబడడం గొప్ప విషయం. నీకు అక్కడ విలువ దొరకలేదు, నీకు ఇక్కడ విలువ దొరకలేదని అలగడం కాదు. ఒకవేళ నీకు అలా అనిపిస్తే నీకే విలువ దొరికేటట్లు ఎదిగి చూపించాలి. లేని వార్తలు నమ్మి కూర్చోవద్దు, నిజమేంటో తెలుసుకునే వరకు పరిశీలించాలి. చిన్నప్పుడు ఎప్పుడో నేర్పించారు, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిర పడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు అని. నిజమేమిటో తెలిసే వరకు వెతకాలి, పరిశీలించాలి. అదిగో తోక అనగానే ఇదిగో పాము అని భయపడడం అలవాటు మనకి. నిజం ఎప్పుడు తెలిసి వస్తుంది? వద్దు. వాస్తులను నమ్ముకొని ఎప్పుడూ బాగుపడం మనం. మీకు 2-3 విషయాలు చెప్తాను. మన పెద్దలు చెప్పిన వాటిని మనం ఎలా తప్పుగా చేస్తున్నాము. పెద్దలు చెప్పారు, బాబు ఎప్పుడైనా మీరు బండ్లపైన బయటికి వెళ్ళేటప్పుడు బండి కింద నిమ్మకాయ పెట్టడం మర్చిపోకండి అని చెప్పారు. వాస్తవానికి వాళ్ళు చెప్పిన బండి ఎడ్ల బండి, గుర్రాల బండి. అది కూడా టైర్ల కింద పెట్టమని కాదు, ఎడ్ల కాళ్ళ గిట్టల కింద, గుర్రాల కాళ్ళ గిట్టల కింద నిమ్మకాయ పెట్టమని చెప్పేవారంట. ఎందుకో తెలుసా? ఆ నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల ఆ కాళ్ళ గిట్టల మధ్యలో ఉండే ఇన్ఫెక్షన్ పోవాలని. కాళ్ళ గిట్టల మధ్యలో ఇన్ఫెక్షన్ వస్తుంది, అవి బురదల్లో వాటిలో వీటిలో నడుస్తుంటాయి కదా, లోపట ఇన్ఫెక్షన్ వస్తుంది, పుండ్లు పట్టడం అలాంటివి ఏమైనా జరిగితే ఈ నిమ్మకాయ వల్ల అది మానిపోతుంది, బాగైపోతుంది. మీరు బయటికి వెళ్ళడానికి ముందు నిమ్మకాయ తొక్కించండి అని చెప్పారు. నిమ్మకాయ తొక్కించండి. ఈ నిమ్మకాయ తొక్కించడం అనే విషయం మనకు తప్పుగా అర్థమైపోయి
ఇప్పుడు ఒకడు బైక్ కొనగానే టైర్ కింద పెడుతున్నాడు తొక్కించడానికి. అరే ఆ రబ్బర్ టైర్తో తొక్కిస్తే నీకేంట్రా లాభం? ఒకడు సైకిల్ కొనేసి సైకిల్తో నిమ్మకాయ తొక్కిద్దామని తొక్కి వీడు పడిపోయాడు, ఎందుకంటే అది నలగట్లా. ట్రాక్టర్ కొని, లారీ కొని, ఆటో కొని నిమ్మకాయలు కింద తొక్కిస్తారు, ఏం లాభం? ఆ వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం. పెద్దలు చెప్పేవారు, ఆదిశేషుడు అనే ఓ పెద్ద నాగు మీద భూమి ఉంది అని అనేవాళ్ళు. చెప్పారా మీ పెద్దలు మీకు? నాకు కూడా చెప్పారు చిన్నప్పుడు. సైన్స్ డెవలప్ అయిన తర్వాత తెలిసింది, ఏ నాగు భూమిని మొయ్యట్లా, అది శూన్యంలో వేలాడుతుంది. పెద్దప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు చెప్పారు ఏమిటంటే, సూర్యుడు రథం మీద ఈ దిక్కు నుండి ఆ దిక్కునకు వెళ్తాడు కాబట్టి ఉదయం సాయంకాలాలు అవుతున్నాయని. సైన్స్ డెవలప్ అయిన తర్వాత తెలిసింది అసలు సూర్యుడు ఎటూ కదలడు, సూర్యుని చుట్టే గ్రహాలన్నీ కదులుతాయంట. ఒకవేళ కదిలితే మొత్తం సోలార్ సిస్టమే కదులుతుంది కానీ సూర్యుడు కదలడు. కానీ సూర్యుడు రథం ఎక్కి తిరుగుతున్నాడంటే కావచ్చు అని చెప్పేసి మనం సంబరపడిపోయాం. పెద్దలు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తారా? చేయరా మీరు? డైరెక్ట్ పెళ్ళే. పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఏం చేస్తారు? పసుపు రాసి ఒంటికి పెళ్లి కొడుకుని చేస్తారు. అవునా కాదా? చేస్తారు. ఏం చెప్తారు తెలుసా పెద్దలు? ఈ రోజు నుండి నువ్వు ఊరి పొలిమేర దాటకూడదు బాబు పెళ్ళయ్యే వరకు. అలా దాటితే అరిష్టం, అపశకునం, దాటకూడదు అన్నారా? ఆ రాత్రే వాడికి 24 గంటలు నొప్పి వచ్చింది అనుకో పొట్టలో. హలో, 24 గంటల నొప్పి అప్పుడు వచ్చిందనుకో, ఏం చేస్తారు? అప్పుడు చెప్తారా, బాబు ఒంటికి పసుపు ఉంది, ఊరు దాటకూడదు, అరిష్టం బాబు. నీ అరిష్టం పోన్రా బాబు, నేను పోయేలాగున్నాను. కుదరదు అరిష్టం అంటారు ఎవడైనా? అంబులెన్స్ వస్తుంది, ఊరు దాటిచ్చేస్తారు. అప్పుడేం అరిష్టం అవ్వదా? అరే బాబు పసుపు ఏం అరిష్టం అంటే ప్రేతాత్మలు, దురాత్మలు అన్నీ వాళ్తాయంట. ఎందుకు వాళ్తాయి? మీ అమ్మ కూరలో పసుపు వేస్తే కూడా వచ్చి అది వాళ్తుందా? నీకు దెబ్బ తగిలినప్పుడు పసుపే పెడతారు, అది కూడా వచ్చి అప్పుడు వాళ్తుందా? తెలివి తక్కువ ఆలోచన విధానం. ఇంగితాన్ని వాడి చూడండి, సమాజాన్ని వెలిగించుకోగలుగుతాం. మనలో ఉన్న మూఢనమ్మకాల వల్లే ఇంకా మనం ఎదగట్లేదు అంతే. సంవత్సరం రాగానే ప్రారంభంలో ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆడపడుచుకు కొత్త బట్టలు పెట్టాలని ఒక సాంప్రదాయం పెట్టారు. అది వ్యాపారం కోసం పెట్టుకున్నారు నాన్న, బంగారం. దానివల్ల ఏ యూజు లేదు. వ్యాపారం జరగడం కోసం ఆనాటి దినాల్లో వ్యాపారం జరగట్లేదని ఏదో ఒక నమ్మకాలు పుట్టిస్తూ వచ్చారు. ఇది చరిత్ర. నేను 612 గ్రంథాలు పరిశీలించిన తర్వాత బోధిస్తున్నాను. 1 కాదు 2 కాదు, నేటికి 612 గ్రంథాల మీద పరిశోధన చేసే శక్తి, కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. అలా పరిశీలించి నేను 15 పుస్తకాలు రాశాను. అందులో 4 రకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. 11 రకాల పుస్తకాలు అయిపోయి 5 రకాలు ఉన్నాయి. ఇక్కడ 5 రకాలు మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదువుతూ ఉండండి. ఇవి అయిపోయేలోపు తిరిగి ప్రింట్ అవ్వడానికి అవి పంపించాం. ఎవరైనా దేవుడే లేడన్నారనుకోండి, ఇదిగో ఈ పుస్తకం పరిచయం ఏంటి, సైన్స్కి చేసిన సువార్త ఈ పుస్తకం. దీని పేరు బిహైండ్ ద యూనివర్స్, అంటే అంతరిక్షం వెనుక. నా పుస్తకాలన్నీ కూడా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే ఇలా మీరు ఏం చదువుతుంటారో అవి మీకు ఇలా పక్కన కనబడుతూ ఉంటాయి. మొత్తం నా పుస్తకాలన్నీ అలాగే ఉంటాయి. మీరు ఏం చదువుతుంటారో అవన్నీ మీకు పక్కన కనబడుతూ ఉంటాయి. తప్పకుండా వీటిని మీరు సంపాదించుకోండి. ఎందుకు నేను పుస్తకాలు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఒకటే కారణం, ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు, కానీ ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉండాలి, ఎప్పుడు మీకు అర్థమవుతూ ఉండాలి. ఆ ఒక్క కారణంతోనే ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నాను. ప్రవక్తలు చనిపోయారు, కానీ వారి ద్వారా దేవుడు ముద్రింపజేసిన గ్రంథం ఇంకా మనకు ముందు ఉంది. భక్తులు పోయినా భక్తికి ఆధారమైన దేవుని ఆలోచన నిలుచుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకెంతకాలం అండి? ఈరోజు అనుభవం కూడా భక్తి నేర్పించలేకపోతుంది. వయసు పెరిగినా సరే మనం పరలోకానికి వెళ్ళడానికి కావలసిన మార్గం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అధిక మహిమలో ఉండడానికి కావలసిన జ్ఞానం దొరకట్లేదు. ఇక్కడ బతకడానికి కావాల్సిన హెచ్చరికలు, బుద్ధి మాటలతో అయిపోతుంది జీవితం అంతా. రక్షించబడ్డప్పుడు ఏం విన్నావో ఇప్పుడు అదే వింటున్నావు. నేను ఈ మధ్యకాలంలో ప్రతి సభలో అడిగాను, ఎందుకంటే అందరికి అవగాహన కలగాలి. మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పండి. దేవుడు
ఇలా చిటికేసే లోపు సాతాన్ని బంధించగలడా లేదా? మరి ఎందుకు బంధించట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉందిగా. సంఘానికి తెలియదు ఆ కారణం ఏంటో. మీరు చెప్పండి, చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటే దేవుడు కాపాడలేడా? భూకంపాలు, యుద్ధాలు సంభవించినప్పుడు ఆ బాంబులు వేస్తుంటారు, అప్పుడు పిల్లలు చనిపోతుంటారు. దేవుడు వారిని ఒక రోజు ముందు తప్పించి కాపాడలేడా? కాపాడగలరా లేదా? మరి ఎందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. చిన్న పిల్లలను చూస్తున్న దయామయుడు ఎందుకు కాపాడలేదో పెద్ద కారణం ఉంది, సంఘానికి తెలియదు. సేవకులు చనిపోతున్నారు యాక్సిడెంట్స్లో, గుండెపోటుతో. వాళ్ళని దేవుడు కాపాడాలనుకుంటే కాపాడలేడా? మరి ఎందుకు కాపాడట్లేదు? ఏదో పెద్ద కారణం ఉంది, సంఘానికి తెలియదు. దేవుడు దేవదూతల్ని ఒకరిని 4 రెక్కలు, ఒకరిని 6 రెక్కలు, ఒకరిని 2 రెక్కలతోనే సృష్టించాడు. వ్యత్యాసంగా ఎందుకు సృష్టించాడు? సంఘానికి తెలియదు. పరలోకం అంటే మనం బంగారపు వీధులు, బంగారపు భవనాలే అనుకుంటాం. మీకు తెలుసా, పరలోకంలో నదులున్నాయి, పరలోకంలో కొండలున్నాయి, లోయలున్నాయి, పక్షులున్నాయి. పరలోకంలో ప్రకృతి ఉంది. దేవుడు వీటన్నిటిని ఎందుకు సృష్టించాడు? మహాపర్వతాలు ఉన్నాయి పరలోకంలో. సంఘానికి తెలీదు. పరలోకం అనగానే మనం ఏమనుకుంటాం తెలుసా? బంగారపు వీధులు, బంగారపు భవనాలు. మహిమ అనగానే పొగ ఎఫెక్ట్, పొగ ఎఫెక్ట్ గుర్తుకొస్తుంది మనకి మహిమ అనగానే. మహిమ అంటే కనబడే పొగ మంచు లాంటిది కాదు. బైబిల్ గ్రంథంలో దాని గురించి ప్రత్యేకమైన వివరణ ఉంది. అందుకే నేనేం చెప్తున్నానంటే, మనం కొన్ని ఊహించుకొని బ్రతుకుతున్నాం. నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ప్రకటన గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? చెప్పరేటండి. కాదు, ఇప్పటిదాకా అడిగినవన్నీ చెప్తే అబద్ధం, తప్పు, అబద్ధం అన్నావు. మళ్ళీ ఇప్పుడు చెప్పమంటున్నావు. చెబితే ఏమంటావు అని సైలెన్స్కున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా, ఉండవా? ఉండవు. ఓకే, వెరీ గుడ్. తెలిసింది చెప్పాలి, ఎందుకంటే బైబిల్లో అదే ఉంది. అక్కడ ఆకలి దప్పులు. ప్రకటన గ్రంథం ప్రకారంగా ఆకలి దప్పులు లేవు అన్నది నిజమైతే దేవదూతల ఆహారం ఎందుకుంది పరలోక రాజ్యంలో? మన్నా. ప్రకటన గ్రంథం ప్రకారంగా ఆకలి దప్పులు లేవు అన్నదే పూర్తి నిజమైతే సంఘానికి, క్రీస్తుకు వివాహం జరిగిన తర్వాత పెండ్లి విందు ఎందుకు జరగబోతుంది? ఆకలి దప్పులు లేవు అన్నదే నిజమైపోతే జయించిన వానిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తుననెందుకన్నాడు? ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు ఉన్నట్ట లేనట్ట? చూసారా, అందరి మనస్సాక్షి పనిచేస్తే మౌనమే జవాబు అవుతుంది. మౌనం పరిశోధన వైపు వెళ్తుంది. అసలు ఏం నిజమో తెలుసుకుందామండి అని. మనిషి తన నోరు వాడడం వల్ల జ్ఞానం పొందడు, తన బుద్ధి వాడడం వల్ల జ్ఞానం పొందుతాడు. ఒకటి చెప్పగానే నిజమైపోదు, పరిశీలించి తెలుసుకో, అప్పుడే ఆ నిజమా అబద్ధమా తెలుస్తుంది. ఏ బైబుల్ అయితే ఆకలి దప్పులు లేవనిందో అదే బైబుల్ దేవదూతల ఆహారం ఉందని చెప్పింది. ఏ బైబుల్లో ఆకలి దప్పులు లేవని రాయబడిందో అదే బైబుల్లో పెండ్లి విందును గూర్చి రాయబడింది. మరి దీని అర్థం ఏమిటి? ఆకలి దప్పులు లేవన్నది నిజమైనప్పుడు ఈ ఆహారం ఎందుకుంది? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, మనం పుట్టక ముందే ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వస్తారో దేవునికి ముందే తెలుసా తెలీదా? భవిష్యత్ ఎరిగిన దేవుడు తెలుసా తెలీదా? మరి తెలిస్తే నరకానికి వెళ్ళే వారిని పుట్టించడం ఎందుకు? వాళ్ళను పుట్టించకపోతే సమస్య లేదుగా. ఎందుకు పుట్టించాడు? పెద్ద కారణమే ఉంది, సంఘానికి తెలియదు. ఇలా నేను తెలియదు అని చెబితే 10,000 సంగతులు ఇప్పటికీ సంఘానికి తెలియదు. కానీ చెబుతుంది, 10,000 మందిలో నా ప్రియుని నేను గుర్తిస్తాను. ప్రియుడి గురించి 10,000 సంగతులేమో గుర్తించదు. దేవుని గురించిన జ్ఞానం లేకుండా దేవుణ్ణి ఎలా గుర్తిస్తావు? నువ్వు దేవుణ్ణి గుర్తించలేవు. నీ ప్రియుని పాద శబ్దములు నీకు వినబడవు. నీ ప్రియుడు నీ పక్క నుండి వెళ్తున్నా నీకు అర్థం కాదు. నీ దేవుని నువ్వు గుర్తించలేని గుడ్డితనం నిన్ను ఆవరించింది. దాని పేరు అజ్ఞానం. మీరే చెప్పండి, మీరు ప్రార్థన చేస్తున్నారనుకోండి, మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమైంది. అందులోంచి ఒక తీయటి మెల్లనైన స్వరం మీతో మాట్లాడుతుంది. ఎవరైనా
గట్టిగా గట్టిగా గట్టిగా. నాకు కావాల్సింది అదిగో పిల్లలు అరిచి చెప్తున్నారు. మీరు చెప్పండి ఒకసారి. ఎవరైనా చెప్పరేంటండి? ఎవరైనా యేసు ప్రభు దేవుడు, అంతేనా? రైట్. సరే, ఇప్పుడు నాకు ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రార్థన చేస్తున్నారు. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థిస్తున్నారు. మీ వీపు వెనకాల ఒక పెద్ద చీకటి ప్రత్యక్షమయ్యింది. మిమ్మల్ని పిలుస్తూ మాట్లాడుతుంది అందులోంచి ఒక స్వరం. ఇప్పుడెవరు? సాతాను. చీకటంటే సాతాను, వెలుగంటే దేవుడు. మీకు తెలుసా, ఇది కూడా కరెక్ట్ కాదు. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని భ్రమపడకండి, చీకట్లోంచి మాట్లాడితే సాతాన్ అని ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే సాతాను చీకట్లోంచి మాట్లాడడం ఎప్పుడో మానేశాడు. 2000 సంవత్సరాల క్రితమే మానేశాడు. వాడును వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. వెలుగులోంచి స్వరం వస్తే దేవుడని నువ్వు ఫిక్స్ అయితే వాడి మాట కూడా నువ్వేమని నమ్ముతావు? అప్పుడు దేవుడని నమ్ముతావు. చూసావా, నిన్ను మోసం చేయడం వాడికి చిటికెలో పని. సొలొమోనుతో దేవుడు ఏమంటాడు తెలుసా? గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన వెలుగులోనే కాదంట, గాఢాంధకారంలో కూడా. అప్పుడప్పుడు గాఢాంధకారంలోంచి కూడా మాట్లాడతాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? అమ్మో, గాఢాంధకారంలోంచి వస్తుంది, చీకట్లోంచి వచ్చే స్వరం దేవుంది కాదు అనేస్తావు. అందుకే నేను ఏమంటున్నానంటే, వెలుగులోంచి వస్తే దేవుడు అనకు, చీకట్లోంచి వస్తే సాతాను అనకు. మరి ఎలా దేవుణ్ణి గుర్తించాలి? ఆయన ఉద్దేశములను బట్టి నువ్వు ఆయన్ని గుర్తించే రోజు రావాలి. ఆయన ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు ఆయన్ని గుర్తించాలి. ఆయన మాటను బట్టి నువ్వు ఆయన్ని గుర్తించాలి. నా గొర్రెలు నా స్వరం వింటారు. ప్రైజ్ ది లార్డ్. నా గొర్రెలు నా స్వరం వింటారు. కాబట్టి ఇప్పటి వరకు మనం దేవునికి, దేవుని గ్రంథానికి చాలా దూరంగా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు మన వల్ల లోకానికి ఎలాంటి నష్టం జరిగిందో చెప్తాను. మన వల్ల సంఘం ఎలా నష్టపోయిందో, లేదా మన వల్ల క్రీస్తుకి ఎలా అవమానమో, మన వల్ల క్రైస్తవ్యం ఎలా అపార్థమయ్యిందో 4 మాటల్లో మీకు చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. ఆమేన్. ఈ గంట సమయం కేవలం సంఘం తన భక్తిని ఎలా పోగొట్టుకుంటుందో చెప్పాను నేను. ఈ గంట సమయం సంఘం ఏం పోగొట్టుకుందో చెప్పాను నేను. దేవునికి, దేవుని గ్రంథానికి ఎంత దూరంగా ఉందో చెప్పాను. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, వినండి. లోకం విషయంలో మన ప్రవర్తన. ఎవరైనా మందిరానికి వచ్చారనుకోండి, బొట్టు పెట్టుకొని వచ్చారనుకోండి, కొన్ని రోజులు చూసి అడిగేస్తాం మనం, ఎప్పుడు తీసేస్తారు బొట్టు? నీకేంటి నష్టం? ఆమె బొట్టు పెట్టుకుంటే నీకేంటి నష్టం? ఒకడు బొట్టు తీయమంటాడు, ఒకడు తాళి తీయమంటాడు, ఒకడు తెల్లచీర కట్టమంటాడు, ఒకడేమో బంగారం తీసేస్తేనే నీకు భక్తి ఉందంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని ఉన్నారు క్రైస్తవ సమాజంలో. సిద్ధాంతాలను రుద్దుకొని దేవుని చిత్తాన్ని గుర్తించలేని బలహీనత ఏర్పడింది. పైగా మళ్ళీ ఒకడంటే ఒకడు తప్పు అని అందరూ ఒకరినొకరు అనుకుంటున్నారు. తప్పుడు మనుషులు. ఒకరినొకడు నిందించడం కాదు క్రైస్తవ్యం, ఒకరినొకడు కట్టుకోవడం క్రైస్తవ్యం. పడిపోతున్న వారిని లేపడం క్రైస్తవ్యం. ఒకడు తప్పులో కనబడితే వాడిని అవమానించడం కాదు క్రైస్తవ్యం, హేళన చేయడం కాదు క్రైస్తవ్యం, వాడిని తిరిగి భక్తిలో పరిగెత్తించడం క్రైస్తవ్యం. ఆరిపోతున్న దీపాలని తిరిగి మండించడం క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సిస్టర్ ఇలాగా, ఆ బ్రదర్ ఇలాగా, వాడిలాగా అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. దేవుడు చూసి ఛీ, ఇంత నీచానికి దిగజారిపోయారు అని అనుకుంటున్నాడు ఆయన. ఒకడు అధిక నీతిమంతుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. అరే, నిజమైన క్రైస్తవుడవైతే, నిజంగా నీకు సత్యం తెలిస్తే, ఒకడు పాడైపోతుంటే వాడిని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి, వాడిని నాశనం చేయడానికి కాదు. ఒకనిలో సత్యం లేదు, అబద్ధమే ఉందనుకో, నువ్వు అనుకున్నట్టు వాడు మొత్తం పొరపాటు మనిషి కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటిని సరి చేసుకొని తీరాల్సిందే. అందుకే నేను ఒక స్లోగన్ వినిపించాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులమైపోతాం. పౌలు భక్తుడే అంటాడు, నేను ఇంకా సంపూర్ణ అయ్యాను అనుకోవట్లేదని. అందరూ ఒకేలాగా లేఖనానుసారంగా లేరు, అందరం ఒకలా మారడానికి కష్టపడదాం, ప్రయాసపడదాం. పర్ఫెక్ట్గా మారుదాం. ఒకరినొకరు కట్టుకొనొచ్చు.
ఆత్మదేవుడు దుఃఖపడకుండానట్లుగా, లేఖనం మన బ్రతుకుల్లో నెరవేరునట్లుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ ఒకరినొకరు అవమానించుకునే ఈ ఆనవాయితీ ఉంది చూశారు, ఇది సాతానికి సంతోషం, వాడి ఇష్టాలు నెరవేరిపోతాయి. ఒక ఇంటి వారు తమకు తామే విరోధులైతే ఆ ఇల్లు నిలవదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక రాజ్యము తమకు తామే విరోధులైతే ఆ రాజ్యము నిలవదు. ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ దానికి మన లైకులు, కామెంటులు. కరెక్ట్ చెప్పారు బ్రదర్ మీరు. మనం లైకులు కొట్టేవాడు ఉన్నంత వరకు వాడికి నచ్చినట్లు చేస్తానే ఉంటాడు. తప్పును సపోర్ట్ చేసుకుని నువ్వు గర్వపడుతుంటే దేవుడు బాధపడుతున్నాడు నిన్ను చూసి. నిన్ను కాపాడుతున్నానే, నాకు బుద్ధి లేదనుకుంటాడు ఆయన నిన్ను కాపాడేది నీకు నచ్చింది చేయడానికి కాదు, ఆయనకు నచ్చింది చేద్దాం. మీరు, నేను, మనమందరం ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకుందాం. ఒకరిని గూర్చి ఏదైనా తప్పు వార్త చెబితే అది నిజమా అబద్ధం కూడా కాదు, మనం వెంటనే షేర్ చేస్తాం. ఇది నిజమా? ఎవరు అడిగారు ఈ ప్రశ్న? సైతానుగా నువ్వు. పిచ్చివన్నిటినీ షేర్ చేస్తావు, సత్యాన్ని షేర్ చెయ్యవు, దేవుని జ్ఞానం షేర్ చెయ్యవు, దేవుని చిత్తం షేర్ చెయ్యవు. ఒకడు తప్పుడు వార్త పెడితే మాత్రం షేర్, లైక్, కామెంట్. ఇలా ఉండకూడదు. నువ్వు మాత్రం అలాగే ఉంటావు రహస్యంగా. ఇంకొకటి మీద వేలెత్తి చూపించినప్పుడు నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావా? పైనుండి చూస్తున్నవాడు కన్నెర్ర చేస్తే నీ నీతి బయటపడిపోతుంది, జాగ్రత్త. ఒకరిని అవమానించేవాడి విషయంలో దేవుడే పగ తీర్చుకోబోతున్నాడు. ఒకరిని కట్టాలని చూడు, నిన్ను కూడా క్షమించి కడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బలహీనులం, బలపడదాం, ఒకరినొకరం బలపరుచుకుందాం. మీకు తెలుసా, కుక్కల విషయమై జాగ్రత్త అన్నాడు పౌలు భక్తుడు. కుక్కలంట అంటే ఏమిటో తెలుసా? ఒక ఊర్లో 10 వీధులు ఉన్నాయి, ప్రతి వీధికి ఒక కుక్క ఉంది. ఒక రాత్రి ఏమో 10 కుక్కలు అరిచేస్తుంటే అందరూ లేచి వచ్చారు. ఏమిటి మీరు కుక్కలారా అరుస్తున్నారు అని 10వ వీధి కుక్కను అడిగితే అది అనిందంట, నాకేం సంబంధం లేదు, 9వ వీధి కుక్క అరిసింది, నాకు వినబడింది, నేను అరిశాను. 9వ వీధి కుక్కను అడిగారు, ఏంటి నీ సమస్య ఏంటి, ఎందుకు అరిసావు? నాకు కూడా ఏం సంబంధం లేదు, 8వ వీధి కుక్క అరిసింది, నేను విన్నాను, నేను అరిశాను. అన్ని కుక్కలు అలాగే జవాబు చెప్తుంటే చివరికి మొదటి కుక్క దగ్గరకు వచ్చారు. ఏమిటే కుక్క అరిసావు, ఇంకా చెప్పడానికి మిగిలింది నువ్వు తప్ప ఇంకెవరు లేరు, చెప్పు ఏంటో. తిన్నది అరగలేదు అందుకే అరిసా అనిందంటది. ఏ కుక్క ఎందుకు అరిసిందో తెలియదు, అరిస్తే మాత్రం అన్ని కుక్కలు అరుస్తాయి. అవునా కాదా? మరి మనం మనుషులమా, కుక్కలమా? ఎవడో ఒకటి ఏదో ఒకటి అరిస్తే దాన్ని పట్టుకొని మనం కూడా బౌ అని షేర్లు, లైకులా? సిగ్గుండక్కర్లా మనకి, మన భక్తి జీవితానికి, మన బుద్ధికి, మన వ్యక్తిత్వానికి, మన వయస్సుకు? ఎదుగుతున్నాం కదా, సిగ్గు కలుగుటకే ఇలాగు చెప్పుచున్నానన్నాడు పౌలు. ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే, రేపు మీరు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. ఈరోజే దేవుని మనసులో చోటు సంపాదించుకునేటట్లు తీర్మానించుకో. ఈరోజే దేవుడు నిన్ను చూసి సంతోషపడేటట్లు, నీకోసం ఇంకొక అవకాశం ఇచ్చేటట్లు తీర్మానం చేసుకో. ఇన్నాళ్ళు వారిని వీరిని అంటూ నేను కరెక్ట్ అని భ్రమపడ్డాను, కానీ ఈ రోజు నుండి అందరినీ కడుతూ నేను దేవుని దృష్టికి కరెక్ట్ అవుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను చూసి మురిసిపోతాడు, నీకు ఆయుష్ పెంచుతాడు, ఆ తర్వాత నీకు కావలసిన ఈవులను ఇస్తాడు. వెళ్ళు. ఆత్మదేవుడు అదే పని చేస్తున్నాడు, అందరి విషయంలో దుఃఖపడి వారిని కడుతున్నాడు. నువ్వు కూడా అలాగే కట్టు. సాతాను ఏర్పరచబడ్డ వారిని మోసం చేస్తే మోసపోయిన వారిని కూడా ఏర్పాట్లకు తేవాలి. అదే పరిశుద్ధాత్మదేవుని సంకల్పం. అనుదినం సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించబడాలి మనం. అది పరిశుద్ధాత్మదేవుని మిషన్. అందరినీ ఒకటి చేయాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అది మిషన్ సమన్వయత. అది మిషన్ సమన్వయత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరినీ కలపడం చాలా కష్టం, ఎందుకంటే అందరి అభిప్రాయాలు ఒకలా ఉండవు, అందరి ఆలోచనలు ఒకలా ఉండవు. అందరినీ ఒకటి చేయాలనుకున్నాడు ప్రసవ వేదన పడతాడు. అది అన్ని ఆలోచనల కంటే గొప్పది. అందుకే పరిశుద్ధాత్మదేవుడు 2000 సంవత్సరాల నుండి సంఘములన్నింటినీ ఒకటి చేయడానికి ఆయన ప్రసవ వేదన పడుతూనే ఉన్నాడు, దుఃఖపడుతూనే ఉన్నాడు. మీ ప్రార్థన గదిలో ఆయన బాధ అర్థం కావట్లేదా? ఆయన మూలుగుల శబ్దం వినబడట్లేదా? లోకం ఒకటి అడిగితే మనం ఇంకోటి జవాబు చెబుతున్నాం. లోకానికి మనమే విరోధంగా నిలబడుతున్నాం. మీకు అర్థమయ్యేటట్లు 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని ఇలా అడిగారా?
మీ క్రిస్మస్కి వచ్చి మీరు ఏం పెట్టినా సరే మేము ప్రేమగా తింటామే. మేము ప్రేమగా పెడితే మీరెందుకు ప్రసాదం తినరు అడిగారా? మనం ఏం చెప్పామో తెలుసా? మొన్నే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం, అందుకే తిను అన్నట్టు చెప్పారు. 3 విషయాలు చెప్తాం మనం లోకానికి, మీరు ఎందుకు ప్రసాదం తినరు? మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అందుకే తినం అంటారు. వాళ్ళు ఏం అడుగుతారో తెలుసా? మీ యేసుప్రభు తినొద్దన్నాడా? కాదు, మా అయ్యగారు తినొద్దన్నాడు. మొత్తం నిందంతా ఎవరి మీదకి వెళ్ళింది? అందుకే అయ్యగారులు అంటే కోపం చాలామందికి. ఎక్కడైనా సువార్తకు వెళ్తే కొడుతున్నారు పాపం, సువార్తికుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మందిరాలను కూల్చడానికో ఇబ్బంది పెట్టాలనో చూస్తున్నారు. దేవుని ప్రజ, మీ అయ్యగారు అలా చెప్పాడా? ఎక్కడ రాసుంది? మా బైబిల్లో ఉంది. అందుకే బైబిల్ని ఏం చేశారు? చాలా చోట్ల చించేసి కాల్చేశారు. ఇందులో ఉన్న జీవాన్ని గుర్తించలేకపోయారు వాళ్ళు. నువ్వు చెప్పింది మాత్రం అబద్ధం కాదు, కానీ నువ్వు చెప్పిన విధానం అబద్ధం. యేసు ప్రభుని నమ్మావు కాబట్టే తినవు, నిజం. అయ్యగారు చెప్తాడు, నిజం. బైబిల్లో ఉంది తినొద్దని, నిజం. కానీ చెప్పే విధానం అది కాదు. నువ్వు గాయపరిచి చెప్పావు, కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీద చెప్పావు. కొందరు అంటారు అదే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, కుండ బద్దలు కొట్టినట్టు. అందుకే నీ ముఖం పొగలు కొడుతున్నారు. అది బుద్ధి లేని సిద్ధాంతం. సంఘంలో మాత్రమే కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. లోకంలోకి వెళ్తే ఉన్నది అర్థమయ్యేటట్లు మాట్లాడు. ఉన్నది అర్థమయ్యేటట్లు మాట్లాడు. నన్ను అడిగారు 14 సంవత్సరాల క్రిందట ఇదే ప్రశ్న నా ముందుకు వచ్చింది. అప్పుడు నేను వారిని అడిగాను, మీ మతంలో అయ్యప్పమాల, భవానీమాల, శివమాల వేసుకున్న అన్నదమ్ములు ఎంతో ఖచ్చితంగా భక్తి చేస్తారు కదా, వారిని మీ గుడికో మీ ఇంటికో తీసుకెళ్ళి వారికి ప్రేమగా ఓ నాటుకోడి పులుసు పెడితే తింటారా అని అడిగాను. అప్పుడు వారు అన్నారు, తినరు. అవునా, మరి ఎందుకు తినరు? వారు నిష్టలో ఉన్నప్పుడు, దీక్షలో ఉన్నప్పుడు తినకూడనివి కొన్ని ఉంటాయి అన్నారు. అదే నిజమైతే ఒకవేళ బలవంతంగా పెడితేను పెట్టిన వాడికి వాడి పిల్లలకు శాపం అన్నారు. అవునా, తింటే తిన్నవాడి దీక్ష పాడైపోతుంది మళ్ళీ మొదటి నుంచి అన్నారు. అదే నిజమైతే 21 రోజు 41 రోజు ఒకడు నిష్టలో ఉండి దీక్షలో ఉంటేనే తినకూడనివి పెట్టకూడనివి ఉన్నాయన్నది నిజమైతే, పెడితే శాపం వస్తుందన్నది నిజమైతే, క్రైస్తవుడు బాప్తిస్మము తీసుకొని జీవితకాలం నిష్టలో ఉన్నాడు. క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు తినకూడనివి కూడా 2 ఉన్నాయి. ఒకటి, ఏ రూపం ముందైనా బలిగా అర్పించింది మేము తినం, నైవేద్యంగా సమర్పించింది మేము తినం. అది యేసు ప్రభు ఫోటో ముందైనా, అది యేసు ప్రభు శిలువ ముందు పెట్టిన మాకు నిషిద్ధమే. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆమేన్. కానీ మీ ఇంటికి పిలిచి మీరు కారంతో భోజనం పెట్టినా సరే మేము తృప్తిగా తిని మిమ్మల్ని దీవిస్తాం, మీతో కలిసి ఉంటాం. మీ ఇంటికి పిలిచినప్పుడు పచ్చడి మెతుకులు పెట్టిన ఆనందంగా భోజనం చేస్తాం. ఇన్నాళ్ళు మీరు పెట్టిన ప్రసాదం మేము తినకపోవడానికి కారణం ఒకటి, మేము నిష్టలో బతుకుతున్నాం, దీక్షలో బతుకుతున్నాం. ఇన్నాళ్ళు మారు మనసు పొందాం, తిరిగి బతికాం, రెండోసారి జన్మించాం, సమర్పించుకున్నాం, ప్రత్యేకించుకున్నాం అంటే అర్థమైందా వాళ్ళకి? నీకే అర్థం కాల మారు మనసు అంటే ఏంటో, వాళ్ళకేం అర్థమైంది? అందుకే నీ సంస్కృత భాష పక్కన పెట్టి అర్థమయ్యే భాషలో దేశం అర్థం చేసుకునేటట్లు మాట్లాడు. నువ్వు అర్థం కాలేదు కాబట్టి నీలో ఉన్న క్రీస్తు అపార్థమయ్యాడు. క్రైస్తవుడు అర్థం కావాలి, క్రైస్తవుడు గౌరవించబడాలి, క్రైస్తవునిలో ఉన్న క్రీస్తు నా దేశం చేత ప్రేమించబడాలి. అలాంటి ఒక రోజు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.